సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామ పంచాయతీ సర్పంచ్ లేబురు మల్లికార్జున 6 నెలల క్రితం ఐపీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన కోడళ్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ గత 7 రోజుల నుంచి ఇంట్లో మగవాళ్లు ఎవరూ లేరని, తమ ఇంటి వద్ద కొంతమంది ఆందోళన చేస్తూ ఉండడంతో తాము బయటకు రాలేకపోతున్నామని తెలిపారు. ఇంట్లో చిన్నపిల్లలు, 90 సంవత్సరాల వృద్ధురాలు ఇంట్లో ఉన్నారని, 4 నెలల గర్భిణి అయిన కోడలు, 3 చిన్నపిల్లలు ఉన్నారని, కనీసం వైద్యశాలకు పోవాలన్నా ఇతర పనులు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని, బయట ఉన్న వాళ్లు మేం బట్టలు ఉతికేందుకు వెళ్దామన్నా సూటిపోటి మాటలతో తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బయటకు వస్తే బూతులు తిడుతూ నరకం చూపిస్తున్నారని, అప్పుల విషయం కోర్టులో ఉన్నప్పటికీ మా ఇంటి ముందు ధర్నాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఏదైనా చట్టపరంగా చూసుకోవాలని, మా మగవారి ఇంట్లో లేకపోయినప్పటికీ వారిపై అక్రమ కేసులు బనాయించారని, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కూడా మా వద్ద ఉన్నాయని వారు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ గారు, మానవ హక్కుల సంఘాలు స్పందించి తమకు విముక్తి కల్పించాలంటూ వారు పోలీస్ శాఖ వారిని వేడుకుంటున్నారు. చింతోపు గ్రామం, తోటపల్లి గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మా మామయ్య పేరు లేబురు మల్లికార్జున. అతను ఐపీ పెట్టి 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ నుంచి అతను ఇంట్లో కూడా లేరు. వాళ్ళు మన ఫ్రైడే వచ్చారండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వచ్చారు. వచ్చి మా మావి లేరండి ఇంట్లో, మాకు సంబంధం లేదు, ఆయన వెళ్ళిపోయారు అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని పచ్చి పచ్చి బూతులు మాట్లాడి అక్కడ టెంట్ వేసుకొని 10 మంది మొగాళ్ళని వేసుకొని కూర్చొని వల్గర్గా మాట్లాడుతున్నారు. పిల్లల్ని మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయిందంట డబ్బులు ఇచ్చి మా మావయ్యకి. 10 ఇయర్స్ ముందు అసలు మాకు సంబంధం లేదు కదా, మేము ఆ పిల్లలు ఏం చేసామా, మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట, అవి ఎందుకు చూపించట్లేదు మీడియాలో. మా మావయ్య డబ్బులు ఇచ్చినట్టు అన్ని ఉన్నాయంట ప్రూఫ్స్, మేము తిట్టినట్టు అన్ని చూపిస్తున్నారు. ఆ వీడియోలో ఎందుకు చూపించట్లేదు ప్రూఫ్స్? వాళ్ళ దగ్గర ఏవో వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి అంటున్నారు, అవి మీడియాలో చూపించమని చెప్పండి వాళ్ళని. పిల్లలు ఏం చేశారు, 3 బయటకు వస్తే చంపేస్తాం, మేము బయటకు వస్తే చంపేస్తామని చెప్పి వాళ్ళ ఎవరో ఒక అతను తాగి బెదిరిస్తున్నారు, తాళాలు వేసేయండి వాళ్ళని బయటికి రానికుండా, ఆడే చేరారు 2 అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి 3rd మంత్ ప్రెగ్నెంట్ అండి, స్కానింగ్ ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే మా పరిస్థితి ఏంటి? కంప్లైంట్ చేసి 1 వీక్ అయింది పోలీస్ వాళ్ళకి, వాళ్ళు ఇప్పటికి వరకు రియాక్ట్ అవ్వలేదు. మాకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు, మేము 2 లేడీస్ ఉన్నాము, 90 ఏళ్ళు ముసలావిడ, ఇంకేదైనా ఇబ్బంది అయితే ఏంటి? ఒక్కరు కూడా మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మొన్న వచ్చి అమ్మాయి వాళ్ళ బంధువులు ఒక అమ్మాయి వచ్చి కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి, సీసీ కెమెరాలు ఆపేసి మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏ ఫుటేజ్ కావాలో వచ్చి చూడమనండి, మేము తిట్టినవి ఇంకేమైనా ఉన్నాయో వచ్చి చూడమనండి. 24/7 సీసీ కెమెరాలు ఆన్లోనే ఉంటున్నాయి. మా సైడ్ నుంచి వాళ్ళని ఒక్క మాట మాట్లాడి ఉంటే చూపించమనండి. వాళ్ళ వీడియోలు మొత్తం మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు లైవ్ లో చూపించమని మీకు చూపిస్తాము. దయచేసి ఎస్పీ గారు, డిఎస్పీ గారు దీన్ని సీరియస్ గా తీసుకొని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ పేర్లు కూడా అన్ని ఉన్నాయి. వాళ్ళ ఫోన్ లో మాట్లాడిన మాట రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఐపీ నోటీస్ లో వచ్చాయి, మేము తీసుకోలేదని కూడా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతుంటే ఆ రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎలాంటి ఇప్పుడే మీ ముందు చూపిమన్నా చూపిస్తాము, అది ఓపెన్ చేసి అతను మాట్లాడే వాయిస్. ఎలాంటి వీడియో కావాలన్నా, ఏ రికార్డింగ్స్ కావాలన్నా ఉన్నాయి, మొత్తం కావాలని చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు కదా, అవి చూపించమనండి. మమ్మల్ని ఎందుకు ఇట్లా హౌస్ అరెస్ట్ చేశారు? బయటికి పోనీయకుండా 4-5 ఆడోళ్ళు ఆడ మెట్ల దగ్గర కూర్చుంటున్నారు. ఆమెను అడగండి, అవ్వని అడగని చెప్తారు వాళ్ళు మాట్లాడే మాటలు. పిల్లలు ఏం చేశారు? మేమేం చేసాము? మేమేమన్నా తిన్నామా, మేమేమన్నా చేసామా? మా బిడ్డలు ఏంది అనేది, వాళ్ళు కూడా ఆడోళ్లే కదా, చిరాకు మాకు తెలియదు వాళ్ళ గురించి. మా పిల్లల్ని మేము ఏం పాపం చేశాము సార్? సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి 1 వీక్ అయింది, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? తలుపులు వేసుకొని లోపల ఉండండి అని చెప్తున్నారు. అంతేగాని వచ్చి వాళ్ళని కానీ మమ్మల్ని కానీ మీ ప్రాబ్లం ఏంటమ్మా అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు? 1 వీక్ అయింది కదా మేము కంప్లైంట్ చేసి, 112 కాల్ చేసాము, 100 కాల్ చేసాము, డైరెక్ట్ గా ఎస్ఐ సార్ కూడా కాల్ చేసాము, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చారు, అది ఎందుకు తీసుకోవట్లేదు? ఆ కేసు ఎందుకు తీసుకోవట్లేదు?
ఎందువల్ల రావట్లేదు? అమ్మాయి ప్రతి ఒక్కరు చెప్తుంది కావాలని అబద్ధాలు. మీకు A to Z CCTV ఫుటేజ్ ఉన్నాయి. ఒకవేళ పవర్ కట్ అయినా సరే ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది CCTV. ఎలాంటి ఫుటేజ్ కావాలన్నా వాళ్ళకి కావాలన్నా వచ్చి చూసుకోమని చెప్పండి. మేము తిట్టినవి ఏమైనా ఉన్నాయేమో ఆ టైమింగ్స్ వచ్చి చూసుకోమని చెప్పండి. అనవసరంగా లేనిపోని నిందలేసి మమ్మల్ని మా పిల్లల్ని తిడితే మాకు ఏదన్నా అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ మాత్రం SI సార్ వాళ్ళదే, పోలీస్ వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళకి 1 వీక్ అయింది మేము చెప్పి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? పోలీసులు వచ్చి కాల్ చేస్తే వచ్చేస్తారు. అది కూడా అదే డైరెక్ట్ గా ఏం రాలేదు. 112 కాల్ చేస్తే వచ్చారు. వాళ్ళు రమ్మంటేనే అంటే బయటికి మా హస్బెండ్ వాళ్ళు కూడా అందుకే బయటకు వచ్చారు. రాండి అంటే పోలీస్ వాళ్ళు బయటికి రమ్మని చెప్పారు. ఆ అమ్మాయి దాన్ని పట్టుకొని వెళ్ళి కేసు పెట్టిందంట. దాంట్లో కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు. సార్ వాళ్ళు ఉన్నారు, ఫుటేజ్ ఉందండి, మీ ఏం కావాలన్నా నిలబడుకొని గమ్మునున్నారు. అసలు దాన్ని పెట్టుకొని వెళ్ళి కేసు పెట్టిందంట. కట్ చేసేస్తున్నారు సార్. అసలు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మాకు ఏమన్నా అయితే ఏంటి అసలు పరిస్థితి? ఎమర్జెన్సీ వస్తుంది, ఇంకేమన్నా అవుతుంది. పాప ఉంది, చిన్న పాప ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇలాగా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది 1 వీక్ నుంచి జరుగుతుంది కదా. ఏంటమ్మా అని వచ్చి వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడగాలి. అటు సైడ్ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళే అడుగుతున్నారు. ఎందుకు మా దగ్గరకు వచ్చి అడగట్లేదు? వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? మమ్మల్ని కూడా అడగాలి కదా. ఈ 2 సార్లు వినాలి కదా ప్రాబ్లం ఏంటో. ఒక సైడే విని వాళ్ళు డిసైడ్ చేసేసి ఎట్లా చేసేస్తారు? రౌడీ షీటర్లు అంటున్నారు. అసలు ఏ విధంగా అమ్మాయి రౌడీ షీటర్ అని ఎట్లా చెప్తారు? అసలు అమ్మాయి దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? మా మావి తీసుకున్నాను అంటున్నారు కదా, దానికైనా చూపించాలి కదా కాగితాలు. అవి కూడా లేవంటున్నారు. ఏమి లేవు సార్ అమ్మాయి దగ్గర. కావాలని లేనిపోని మమ్మల్ని బజార్కి ఇచ్చడానికే చేస్తుంది అమ్మాయి లాగా. దయచేసి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం SP గారిని, DSP గారిని. వాళ్ళు గుట్లుగా జరి అక్కడ ఆగి అంతమంది మాట్లాడుతుంటే ఇంట్లో ఆడపిల్లలు మేము ఏం చేయగలం? ఆయన ఉంటే నువ్వు ఎంత చేసినా న్యాయం కోసము సరే మేము ఒప్పుకుంటాం. ఆయన లేనప్పుడు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు న్యాయం? ఎవరి కోసము ఇదంతా? నైట్ పగలు అదే మగవాళ్ళు వేసుకొని అక్కడ వాళ్ళు తాగేసి అట్లా వంశం కావాలంటే ఏదేదో CCTV ఫుటేజ్ ఆపేసి మాట్లాడుతున్నాను. కావాలని వచ్చి వాళ్ళని అది ఎప్పుడు వచ్చి చూసుకోమని చెప్పండి.